హాయ్ ఫ్రెండ్స్, నిన్న దివాళీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈరోజు తాగుడు తినుడు. కారం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడే కుకింగ్ చేస్తున్నాము, కుకింగ్ వీడియో తీస్తున్నాను. బగారా అండ్ చికెన్. ఇంతమంది వంటలు వండుతారు. కొంచెం కూర్చొని దగ్గరికి వేసుకో. తెచ్చిరా ఫస్ట్ మీరు చికెన్ తెచ్చిరా మీరు? ఏది జస్ట్ వస్తుందా? ఎప్పుడు ఏంటి మరి పార్టీ దావత్ గట్టిగానే ఉన్నట్టుందిగా. కూడా మీ సిస్టర్ పత్తిస్తాయా మరి? బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తలేదు, అయినా పర్లేదు, ఎట్లున్నాయి ఏం కాదు. మీరు నైట్ ఏదో వీడియోలు చేసినట్టేంది? పాపం జనాలను పడుకోనియరా? జనాలను పడుకోనియరా మీరు? వర్ధంతుంది ఆ ప్లేస్. ఏ బాగుంది, నాకు కావ్య ఎక్స్ప్రెషన్స్ భలే నచ్చినాయి. పో అక్క. అట్ట తెచ్చిందని చెప్తారు. పైసలు మేము కూడా అట్ట తెచ్చిందని. అదే అదే ఫోన్ చేయి అత్తమ్మ, ఫోన్ చేసుకున్నాను. బంజేనా గ్యాస్. ఓకే, ఫస్ట్ చికెన్ కడగాల. ఎన్ని కిలోలు చికెన్? 3 kgs. నీట్గా వాష్ చేయాలా? బ్లడ్ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు చికెన్ బంద్ చేయొచ్చుగా తినకుండా. అయిపోయిందా? కడుక్కున్న తర్వాత వండుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది, అయితే ఇట్లా తీసేది.
గిన్నె పెట్టిన ఆయిల్ పోసిన 10 పావు ఎందుకు టమాటాలు టమాటా ఎందుకు వేస్తారు గ్రేవీ కోసం నన్ను చికెన్ కాడ కూర్చోబెట్టి వచ్చి వండుకోవడానికి చికెన్ వండింది సూపర్ వండింది చికెన్ అండ్ బగారా రైస్ మొత్తం ఈరోజు మొత్తం అశ్యుదే వంట ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను వస్తుంది ఎక్సలెంట్ నేను చెప్తా రివ్యూ కూడా చికెన్ ఎమ్మి చికెన్ చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు వంటలు బగారా రైస్ కావ్య చికెన్ ఎలా ఉంది ఎవరు వండిర్రు అక్క పేరు ఓకే అన్నం తిన్నాక కళ్ళు రామంటారు మన దగ్గర అది కాదు అక్కనేమో అన్నది ఆ ముక్కలు తినుకున్న కళ్ళు రామంటారు అట్లా దగ్గర అందుకే దూరం పెట్టబడ్డది దూరం కదా